కడపలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నావంటూ ప్రశ్నించినందుకు ఏకంగా కత్తితో చంపే ప్రయత్నం చేశారు. నగరంలో 39వ డివిజన్ పరిధిలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కమాల్ భాషా ఆయన కుమారుడు పీరుల్లాలకు వ్యతిరేకంగా టీడీపీకి చెందిన ఆరిఫ్ పోస్టులను పెడుతున్నాడు. ఇదే విషయంపై అడగటంతో ఏకంగా హత్యాయత్నం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యలో మళ్ళీ ఏదో కామెంట్లు పెట్టాను. నా కొడుకు పోయి ఏం రైట్ పెట్టామని అడిగితే వాడు వాళ్ళ నాయన ఎదురు వచ్చి కత్తి చాకు తీసుకొచ్చి నా పెద్ద కొడుకును పొడిచినాడు చేయికి. పీరుల్లా అనే పిల్లోనికి గాయాలైనా. నేను అక్కడ పక్కన వేరే వీధిలో ఉన్నా, పని చేస్తాను, నేను కాంట్రాక్టర్. నేను వచ్చాకల్లా పొడిచినాడు. ఆమెనా నేను పోయి అడ్డపడి దుబ్బి అప్పటికి అయిపోయింది, రక్తగాయాలైనాయి. రిమ్స్కు పంపించినాము. కేసు పెట్టినానికి రిమ్స్లో ఉన్నాడు వాడు. గత 2 సంవత్సరాల నుంచి ఫేస్బుక్లో వాడు ఏదో టీడీపీలను చూసుకొని నా మీద మీరు పోస్టు పెట్టడము, నేను వాళ్ళని పిలుస్తా వీళ్ళని పిలుస్తా అని చెప్పి నా కొడుకులతో గలాట చేసుకున్నాడు. వచ్చినారు వాసు వాళ్ళంతా వచ్చారంట, జమీలు వీళ్ళందరూ వాని సపోర్టు. ఈ వాతావరణం రౌడీయిజం క్రియేట్ చేసే ప్రయత్నం ఈ మాధవిరెడ్డి మరియు శ్రీనివాసులు రెడ్డి చేస్తున్నారు. వీళ్లకు మీ యొక్క మీడియా ముఖంగా నేను నా కార్యకర్తల తరపున, వాలంటీర్ల తరపున ఖబర్దార్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీరు హద్దులు మీరుగా ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధం. మేము మా నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దు, ఓపికగా ఉండండి అని చెప్తే మేము ఓపికగా ఉన్నాము.